సమాజంలో రోజు రోజుకు మనుషులు మృగాలుగా మారుతున్నారు. తన కొడుకుకు ఇంట్లో ప్రేమ దక్కడం లేదని ఓ తల్లి మరో తల్లి కొడుకును చంపేందుకు సిద్ధమైంది. చిన్న పిల్లవాడని కూడా చూడకుండా చాక్లెట్ల ఆశ చూపి బాలుడికి యాసిడ్ తాగించింది. తాగలేదా? కొంచెం నోట్లో పడిందా? మొత్తం తాగివా? మంట పుట్టిందా తాగినప్పుడు? ఊసివా? అట్లా తాగివా? మింగివా? మింగివా? గొంతులో కడుపులో మంట పుడుతుందా? ఇది అంతేగా? నీకు యాసిడ్ ఎవరు పోసారు? ఏం చేసింది పిన్ని? నేను అసలు పిల్లి లాక్కొని వెళ్ళిందా? బెడ్రూమ్ నుంచి లాక్కొని వెళ్ళిందా? లాక్కొని వెళ్ళి ఏం చేసింది? బోడుప్పల్ శ్రీనివాస కాలనీకి చెందిన పర్వతం నాగరాజు సంధ్య దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు కార్తీక్ వాసు స్థానికంగా ప్లే స్కూల్కు వెళ్తున్నాడు. వీరు నాగరాజు తల్లిదండ్రులు సతీష్ కుమార్ అంజమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇదే ఇంట్లో నాగరాజు సోదరుడు జగదీష్, ఆయన భార్య మంజుల కూడా ఉంటున్నారు. ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు ఉండటంతో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, మాటల తగాదాలు తరచూ జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న చిన్నారులపై చూపిస్తున్న ప్రేమ విషయంలో కూడా విభేదాలు పెరిగాయి. తన కొడుకు కంటే తోడికోడలు కొడుకు కార్తీక్ వాసుపైనే మామ సతీష్ కుమార్ ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని మంజుల అనుమానం పెంచుకుంది. ఈ అనుమానం క్రమంగా అసూయగా, ఆపై ద్వేషంగా మారింది. ఆ ద్వేషమే చివరికి 4 ఏళ్ల పసివాడి ప్రాణానికి ముప్పు తెచ్చే స్థాయికి వెళ్ళింది. ఏం చేసింది పిన్ని? నేను అసలు పిల్లి లాక్కొని వెళ్ళిందా? బెడ్రూమ్ నుంచి లాక్కొని వెళ్ళిందా? లాక్కొని వెళ్ళి ఏం చేసింది? యాసిడ్ తీసుకుని ఏం చేసింది? యాసిడ్ తీసుకుని అది చూచి అనుకుంటున్నాను, షోర్ అనుకుంటున్నాను. షోర్ అంటే డైమండ్, మళ్ళీ చూచుంటే డైమండ్. తన వల్ల మంజుల గతంలో కూడా ఆ బాలుడిని హాని చేయడానికి ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒకసారి అతడిని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేయడానికి ప్రయత్నించిందని, అయితే ఆ సమయంలో బాలుడి తల్లి సంధ్య గమనించి అడ్డుకున్నారని సమాచారం. మరోసారి భవనంపైకి తీసుకెళ్లి రేలింగ్పై కూర్చోపెట్టి ప్రమాదకర పరిస్థితిలో ఉంచగా ఆ సమయంలో మామ గమనించి తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ ప్రవర్తనలో మార్పు రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నేను అసలు పిల్లి లాక్కొని వెళ్ళిందా? బెడ్రూమ్ నుంచి లాక్కొని వెళ్ళిందా? లాక్కొని వెళ్ళి ఏం చేసింది? యాసిడ్ తీసుకుని ఏం చేసింది? యాసిడ్ తీసుకుని అది చూచి అనుకుంటున్నాను, షోర్ అనుకుంటున్నాను. షోర్ అంటే డైమండ్, మళ్ళీ చూచుంటే డైమండ్. తన వల్ల తాగివా? యాసిడ్ తాగివా? ఈ నెల 9వ తేదీ రాత్రి సమయంలో 4 ఏళ్ల కార్తీక్ వాసు హాల్లో ఆడుకుంటుండగా మంజుల అతడిని తన వద్దకు పిలిచింది. చాక్లెట్ ఇస్తాను అని చెప్పి నమ్మబలికింది. చిన్నారి నమ్మకంతో ఆమె వెంట వెళ్ళాడు. తర్వాత వంటగదిలోకి తీసుకెళ్లి జ్యూస్ అని చెప్పి ఒక ద్రవాన్ని ఇచ్చింది. దాన్ని తాగిన వెంటనే బాలుడు తీవ్రంగా వెలవెల్లాడుతూ ఏడవడం ప్రారంభించాడు. అతని అరుపులు విన్న తల్లి సంధ్య వెంటనే అక్కడికి పరుగెత్తుకుని వచ్చింది. మొదట మంజుల ఏమీ జరగలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ చిన్నారి కార్తీక్ జరిగిన విషయం చెప్పడంతో అసలు నిజం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. యాసిడ్ తీసుకుని ఏం చేసింది? యాసిడ్ తీసుకుని అది చూచి అనుకుంటున్నాను, షోర్ అనుకుంటున్నాను. షోర్ అంటే డైమండ్, మళ్ళీ చూచుంటే డైమండ్. తన వల్ల తాగివా? యాసిడ్ తాగివా? వెంటనే బాలుడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. 3 రోజుల పాటు చికిత్స కొనసాగిన తర్వాత బాలుడు కోలుకున్నాడు. ఆ తర్వాతే కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక చిన్న పిల్లవాడిపై ఇంత క్రూరమైన చర్య ఎలా జరిగింది? కుటుంబంలో ఉన్న అసూయ ఎంత ప్రమాదకర స్థాయికి చేరింది అనే విషయంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. నా కొడుకు పేరు కార్తిక్. నా కొడుక్కి ఇప్పుడు 4 సంవత్సరాలు. మా తోడుకోళ్ళ పేరు మంజుల. ఇన్సిడెంట్ చేసిన పేరు మంజుల. అయితే 1.5 year అవుతుంది పెళ్ళి వాళ్ళకి. అప్పటి నుంచి కూడా ఆమెకి ఎక్కువ నా కొడుకు అంటే ఎక్కువ కక్ష, ఎక్కువ మా మావయ్యకి నా కొడుకు అంటే ఇష్టమని ఎక్కువ ఆమె చూపెట్టి కావాలని చాలా ఇన్సిడెంట్స్ చేసింది. ఒకసారి ఏమో రూమ్లో ఉన్నప్పుడు ఇట్లా గట్టిగా ముక్కు నోరు మూసేసి చంపుదామని ప్రయత్నించింది. నేను ఎమ్మటే వెళ్ళి చూశాను కాబట్టి అప్పుడు అయిపోయింది. తర్వాత ఇంకోసారి మేడపైకి తీసుకుపోయి ఆ రేలింగ్ మీద కూర్చోబెట్టి చేతులు వదిలేసి క్లాప్స్ కొట్టు అని చెప్పేసి ఇట్లా అన్నది. అదే ఆ ఇన్సిడెంట్, ఈ 2 ఇన్సిడెంట్లు అయిపోయిన తర్వాత ఈ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బిహేవియర్ ఇంకా చాలా డేంజర్గా, ఇంకా చాలా దారుణంగా అయిపోయింది. ఈ 3వసారి ఈ ఇన్సిడెంట్ చేసేసింది. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆమె చేయలేదు అని చెప్తుంది. ఇట్లా లాక్కొని వెళ్ళేది అవన్నీ CCTV ఫుటేజ్ ఉన్నాయి. కావాలంటే మేము పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాము. వాళ్ళు కేసు కన్సిడర్ చేశారు. మీరు కూడా చూసి నా కొడుకు న్యాయం చేయాలని. లాక్కొని బెడ్రూమ్లోంచి లాక్కొని కిచెన్ రూమ్లోకి ఎత్తపోయి గ్లాస్లో పోసి యాసిడ్ ఆమె గొంతులో ఇట్లా ఆనమంది. నా కొడుకుని అన్నాడు. ఎమ్మటే ఇట్లా గొంతులో పోసేసింది. జ్యూస్ అని చెప్పి జ్యూస్ మీ బాబాయ్ తెచ్చింది జ్యూస్ అని చెప్పి పోసింది. యాసిడ్ అని నాకు తెలియదు. జ్యూస్ అని చెప్పి ఇట్లా పోయడంతో అబ్బాయి తాగేసి వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత బాగా ఏడ్చిండు. మేము హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. ట్రీట్మెంట్ జరిగింది. పేగు మొత్తం డ్యామేజ్ అయింది. డాక్టర్లు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి, అసలు ఇంత ఘోరంగా అయింది ఏంటి అని చెప్పేసి అన్నారు. ట్రీట్మెంట్ ఒక 4 రోజులు ఐసీయూలో ఉంచినాం. తర్వాత మొన్ననే తీసుకొని వచ్చినామండి. మొన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. వాళ్ళు కేసు తీసుకున్నారు. వాళ్ళు న్యాయం చేయాలి. మీరు కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను పోయలేదు. ఆయనే బాటిల్ పట్టుకుని నేను అసలు అక్కడ లేను, నేను బెడ్రూమ్లో ఉన్నా, నేను ఏమంటే వెళ్ళి చూసి తీసుకున్నాను అబద్ధాలు చెప్తుందండి. మా దగ్గర CCTV ఫుటేజెస్ ఉన్నాయి, రికార్డింగ్ ఉన్నాయండి. ఎంత నిజమే అండి. అబద్ధం కావాలని ఆమె ఏదో చెప్పాలని చెప్పేసి అట్లా చెప్తుంది. కానీ నిజంగా ఆమె మా మావయ్యకి నా కొడుకంటే చాలా ఇష్టం. అయితే ఒకరోజు టాటూ వేయించుకున్నప్పుడు కూడా మా మావయ్యని వచ్చి అడిగి నా దగ్గర కూడా వచ్చి మీరంటేనే ఎక్కువ ఇష్టం, పెద్ద కొడుకు, పెద్ద మనవడు, పెద్ద కోళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం, మేమంటే మా పిల్లలంటే ఇష్టం లేదు అని చెప్పేసి నాతో అన్నప్పుడు నేనేమో అలా ఏం లేదు, ఇద్దరు ఇష్టమే అని చెప్పేసి మా మావయ్యతో చెప్తే మా మావయ్య చూసి అలా ఏం లేదమ్మా, నాకు పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా సమానమే, ఇద్దరు ఇష్టమే, నాకు ఇద్దరు సమానమే అని చెప్పేసి అన్నాడు. చిన్న పిల్లగాడు వాడిని ఒకరోజు పైకెత్తిపోయి అక్కడ మెట్ల మీద వాడు ఏదో ఆడుకుంటుంటే కిందికి రా కార్తీక్ అన్నది. కిందికి రామంటే నేను రానంటే నేను మీ బాబాయ్తో చెప్పి కొట్టిపిస్తా అని. సరే చెప్పు తీసుకొని కొట్టుకోవాలని అన్నదానికి నా కొడుకు నువ్వు అట్లా అంటావా అని చంపల మీద కొట్టి ఈపు మీద కొట్టింది. నేను ఏమైందని పైకి వెళ్ళిపోతుంటే మెట్ల మీద నుంచి లాక్కొని వస్తుంటే అయ్యో ఎంత అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మతమ్మని పిలిస్తే ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు చిన్న పిల్లగాడి మీద అని చెప్పేసి మతమ్మ ఒకట బెదిరించింది. ఆమె ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా ఇలానే ప్రవర్తించేది, ఇలానే బిహేవ్ చేసేది ఫస్ట్ నుంచి కూడా. ఇది ఒక 4-5 times ఇంతకుముందు ఇలా చిన్నవన్నీ చాలా చేసింది. మేము మాట్లాడితే మంచిగా ఉంటుందని అనుకుంటే అయినా ఆమెలో ఏమీ చేంజ్ కనమలేదు మాకు. ఈసారి ఇంకా సీరియస్గా బాగా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకు అంటే ఆమెకి ఎక్కువ మా మావయ్యకి నా కొడుకు అంటే ఇష్టం బాగా, అందువల్ల ఎక్కువ సూప్ పెట్టింది. నా కొడుకు మీద టార్గెట్ చేసి అట్లా పెట్టింది. ఆస్తి కోసం కూడా మా మధ్యతో గొడవలు పెట్టుకుంది. మనం వెళ్ళిపోతాం, ఇంట్లో ఉండకూడదు, మనం వెళ్ళిపోతాం, మనం సపరేట్గా ఉందాం మనం అని చెప్పేసి బాగా ఫస్ట్ నుంచి కూడా అనేది. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా అలానే చేసింది. ఈ విషయం మీద గొడవలు పెట్టుకోవడం అట్లా చేసింది. మేము అందరం ఒక రూమ్లో ఉన్నాం, అంటే డోర్ దగ్గరికి వేసింది కొంచెం. మేము రూమ్లో ఉన్నామని చెప్పేసి ఆమె సడన్గా అట్లా తీసుకొని వెళ్ళిపోయింది. కావాలని ప్లాన్ వేసుకొని తీసుకొని వెళ్ళిపోయింది అట్లా.